కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో దొండకాయ ఉల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. పావు కిలో దొండకాయలని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, 10 ఎండుమిర్చి వేసి దినుసుల్ని వేగనివ్వండి. దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ 1 వేసుకుని బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. ఇందులో 5 వెల్లుల్లి రెమ్మలు వేసి ఉల్లిపాయలు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు దొండకాయలు వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని వేసి ఇందులో రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇందులో పావు కప్పు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు దొండకాయలని వేగనివ్వండి. ఇప్పుడు బాగా దగ్గరికి అయినాక మీకు గ్రేవీగా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదా ఇంకా కావాలనుకుంటే మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ ఉల్లి కారం రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.